విజయ డైరీ ఈ పేరు తెలియని వాళ్ళు బహుశా ఎవరు ఉండరేమో. దాదాపుగా 1,50,000 మంది పాడి రైతులు, లక్షలాది మంది వినియోగదారులతో 60 వసంతాలు పూర్తి చేసుకుంది విజయ డైరీ. విజయ డైరీ సక్సెస్ ఏంటి అనేది తెలుసుకునే ముందు అసలు డైరీ పాలు ఎలా అంటే పాలని సేకరించి లక్షల మంది పాడి రైతుల నుంచి పాలు సేకరించి ఆ సేకరించిన పాలను పాల ప్యాకెట్ల రూపంలో మనకు అందజేస్తున్నారు. ఈ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకోవడానికి చాలామందికి ఆసక్తి ఉంటుంది. అయితే ఈ పాలు తయారీ కాదు, పాలతో పాటు పాల పదార్థాలు కూడా చాలా తయారు చేస్తూ ఉంటారు. సో అవి ఎలా తయారు చేస్తుంటారు, అన్నిటికంటే ముఖ్యంగా పాల పొడి ఉంటుంది, ఆ పాల పొడిని ఎలా తయారు చేస్తారు, సో ఇవన్నీ కూడా ఈ స్టోరీలో చెప్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో పాల ప్యాకెట్లు వాడే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూశాక ఖచ్చితంగా మీకు అభిప్రాయం ఏర్పడుతుంది. బయట మనం కొనే లూజ్ పాలకి, అలాగే ఇక్కడ పూర్తిగా ఈ అంటే డైరీల నుంచి మనకి వచ్చే పాల ప్యాకెట్లో నుంచి వచ్చే పాలకి ఈ రెండింటికి తేడా ఏంటి, రైతులే నిజంగా పాడి రైతులే నిజంగా పాలు ఇక్కడ సప్లై చేస్తారా, సప్లై చేసిన పాలని ఎలా వీళ్ళు ప్రాసెస్ చేసి ప్యాకెట్లోకి తీసుకువెళ్తారు, ఇదంతా కూడా చూశాక మీకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అభిప్రాయం ఏర్పడ్డాక ఏ పాలు వాడితే మంచిది అని ఖచ్చితంగా మీరు ఒక నిర్ణయానికి వస్తారు. కాబట్టి సక్సెస్ స్టోరీ 60 ఏళ్ల విజయ డైరీ సక్సెస్ స్టోరీని ఇప్పుడు మీకు చూపిస్తాను, నాతో పడండి. ఈ విజయ డైరీ 60 ఏళ్ల చరిత్రలో 4 ప్రధాన దశలు ఉంటాయి. అందులో ప్రధాన దశ ప్రొక్యూర్మెంట్, రైతుల దగ్గర నుంచి పాల సేకరణ, తీసుకొచ్చిన పాలని ప్రాసెసింగ్ చేస్తుంటారు. ప్రాసెసింగ్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేస్తారు, ప్యాకింగ్ తర్వాత డిస్ట్రిబ్యూషన్. ఈ 4 ప్రధాన దశల్ని చాలా కీన్గా అబ్జర్వేషన్ ఉంటుంది. అలాగే ప్రతి దగ్గర కూడా టెస్టింగ్ ఉంటుంది. టెస్టింగ్ చేసిన తర్వాతే అంటే రైతుల దగ్గర నుంచి పాలు సేకరించిన దగ్గర నుంచి ఆ పాలు మన ఇంటికి చేరేంత వరకు చాలా కేర్ఫుల్గా ఉంటారు విజయ డైరీకి సంబంధించిన సిబ్బంది. కేవలం పాల సేకరణే కాదు, ఆ పాల సేకరణ తరువాత ఆ పాల సేకరణ ప్రాసెసింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా మీకు 1 బై 1 చూపిస్తాను. మొదట పాల సేకరణ ఎలా చేస్తారు, రైతులకి ఎంత వీరు పేమెంట్ చేస్తారు, అలాగే రైతులకి పేమెంట్ చేసిన తర్వాత పాలని ఆ పాల క్వాలిటీ అలాగే క్వాంటిటీ ఎలా చెక్ చేస్తారు ఇప్పుడు చూద్దాం. పాలను విజయ పాల కేంద్రానికి తీసుకొచ్చిన పాడి రైతులు కొంతమంది ఉన్నారు. మా నమస్తే. అంటే మీరు పాలు పితికి విజయ ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ దాకా తీసుకొచ్చే కన్నా మీరు బయట అమ్ముకుంటే బెటర్ కదా అనేది చాలామంది ఒపీనియన్, ఏమంటారు? ఇక్కడ 15 రోజులు పోతున్నామండి, ఖచ్చితంగా డబ్బులు ఇస్తున్నారు. కేంద్ర వాటికి డోకరాలకి వాటికి కట్టుకుంటానికి బాగుంటుందని, టయానికి అందుబాటులో ఉంటుందని పోతున్నామండి. ఎన్నాళ్ళ బట్టి మీరు ఇక్కడ పాలు సేకరణ అంటే మీ దగ్గర తీసుకొచ్చి విజయ డైరీకి ఎప్పుడు నుంచి ఇస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి పోతుందండి. విజయకి పాలు ఇస్తున్నారు 10 ఏళ్ళు పై నుంచి, 10 సంవత్సరాల పై మాట వాళ్ళని. బేసిక్గా గురుగారు చాలామంది బయట 100 రూపాయల పైన అట్లా అమ్ముకుంటూ ఉంటారు కదా, మీరు అట్లా అమ్మకుండా విజయకి ఎందుకు 10 ఏళ్ళు బట్టి ఇస్తున్నారు? ఆగు ఇన్సూరెన్స్, గేదెకి ఇన్సూరెన్స్ ఉంటుంది, మనిషికి ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత బోనస్ వస్తుంది ఆడ 4 నెలలకు ఒకసారి. ఇవి ఉన్నాయి కాబట్టి మేము ఫస్ట్ నుంచి ఇప్పుడు బయట పోసామనుకోండి డబ్బులు వస్తే పోతాయి, ఇదేమో డబ్బులు పోవు. మాకు 15 రోజులకి బిల్లు అవ్వగానే బ్యాంక్కి త్వరగా ఇక్కడే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేమో బ్యాంక్కి జమ చేసేస్తున్నారు, మాకు ఇబ్బంది లేదు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ గేదెలకి వాటికి అనారోగ్యం వస్తే మంత్లీ ప్రతి 9వ తారీఖున విజయవాడలే ఈ ఫ్యాక్టరీ తరఫున డాక్టర్ అమ్మ వ్యాన్ వేసుకొచ్చి చూసి వెళ్తారండి. 3 కాంపౌండర్లు డాక్టర్ అమ్మ గారు ప్రతి నెల మా ఊరు ప్రోగ్రాం ఉంటుందండి. పశువులకి ఏ ఇబ్బంది వచ్చినా మీకు ఇబ్బంది వచ్చినా లేదు, ఎమర్జెన్సీగా ఏదన్నా ఈనేటప్పుడు యాతన అయితే కాల్ చేస్తే వచ్చేస్తుందండి మేడం. వచ్చేసి పశువుని మామూలుగా చూసి వైద్యం చేసి వెళ్ళిపోతారు. పశువుల డబ్బులేం తీసుకోరు. పశువుల దాణా దగ్గర చాలా మందికి డౌట్లు ఉన్నాయండి. అంటే బయట నుంచి చూస్తే మాకు తెలియదు పశువులకి ఏ దాణా పెడతారు అని, పాలు ఎక్కువ ఇవ్వడం కోసం రకరకాల దాణాలు కలిపి పెడతారని చెప్తుంటారు కదండి. సో మీరు పెట్టే దాణా ఏంటి, విజయ నుంచి మీకు ఎలా సహకారం ఉంది? విజయ నుంచి మాకు సబ్సిడీ మీద ఉందండి. రెండోది దానా, ఇప్పుడు బలపాల మిక్చర్ కావాలన్నా ఏడే దొరుకుతుంది, మామూలు మిక్చర్ కావాలన్నా ఇదే ఏడే దొరుకుతుంది. ఇంకోటి కాల్షియం టిన్ కావాలన్నా మాకు విజయవాడ తరపున కంపెనీ వస్తుంది, బ్రాండెడ్ కాబట్టి. మరి మినరల్ మిక్చరు ఇస్తారు, అవి వాడతాం.
జలగమందు వ్యాధి సబ్సిడీ మీద అవి తక్కువ ఇస్తారు, అవి తీసుకుంటాం, మాకు ఉపయోగపడతాం. అది దానికోసమే నమ్మి పోసేది. ఒక రైతుగా చెప్పండి, ఇది విజయ సంగతి పక్కన పెట్టేద్దాం. చాలా మందికి బయట విడిపాలు అలాగే విజయ ప్యాకెట్ పాలు ఇవి 2 రకాలు ఉంటాయి కదండి. అంటే విడిపాలు అయితే గేదెని డైరెక్ట్గా పిండి తెచ్చేస్తారు, అది వాడేసుకుందాం అనుకుంటారు. విజయ అంటే విజయలో ఏదో జరిగిపోతుంది అనేది ఒక అపోహ ఉంది. సో మీరు పాలు నేరుగా విజయకే ఇస్తున్నారు కదా, సో మీరేం చెప్తారు? బయట పాలు విడిగా కొనడం బెటర్ అంటారా, పాలు బయట కొనడం బెటర్ అంటారా? పాల ప్యాకెట్కి విజయ ప్యాకెట్కి అని అంటేనండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మా చేతుల నుంచి మీ దగ్గరికి మారినాయి అనుకోండి, మీరు నీళ్ళు కలుపుతారో పాలు కలుపుతారో మాకు తెలియదు కదా. మేము డైరెక్ట్గా గేదె కాడ తీసాం, కేంద్రానికి పోసాం. ఇక ఆ తర్వాత మా చేతిలో లేదు కదా, రైతు చేతిలో లేదు. అది ఫ్యాక్టరీకి వెళ్ళినా లేకపోతే ఇంకో పాల బిందోడికి పోతాం, వస్తానే 4 లీటర్లు అందులో పోసుకొచ్చి కలిపి పోసేస్తాడు. బయట రైతులు చాలా మంది, అంటే మీరంటే విజయకి ఇస్తున్నారు, చాలా మంది బయట రైతులు అంటే ఎక్కువ పాలు రావడం కోసం ఇంజక్షన్లు చేస్తారు గేదెకి అని చెప్పి, నిజమేనా? మేము మీరు చేయరు, బేసిక్ అట్లా ఉంటుందా నిజంగానే? ఉండదండి. ఏదో బేరగాడి ఆడని చేస్తాడేమో కానీ రైతుగా ఏ రైతు చేయడండి. పాలు ఎక్కువ వస్తానికి ఇంజక్షన్కి. విజయ పాలు వాడే వాళ్ళందరూ లక్షల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఒక రైతుగా మీరు ఏం చెప్తారు? పాలుగా ఈ పాలు అయితే మంచివి అండి, ఇందులో తేడా లేదు. ఒకవేళ నేను నీళ్లు కలుపుకొచ్చాను అనుకోండి, అక్కడ ఫ్యాట్ పోతే డబ్బులు పోతాయి. అదే నేను స్వచ్ఛందంగా తెచ్చాను అనుకోండి, తీసినట్టు ఆ ముందు పాలు మేము ఇంట్లో తీసుకుంటాం, ఎనమాల పాలు కేంద్రాన్ని చేస్తాం, మాకు ₹1 వస్తుంది. ఆ ₹1 కోసం ఎనమాల పాలు తీసుకొచ్చి పోసుకుంటాం. అదండి సార్. గురుగారు వాస్తవం అంటే మీకు ఇచ్చే రేట్ ఎంత విజయ నుంచి? విజయ నుంచి ఇప్పుడు గత 5 సంవత్సరాల కాడ నుంచి ఈ సలసాన ఆంజనేయులు వచ్చిన కాడ నుంచి 4-3 దఫాలుగా రేట్లు పెంచారు. అప్పుడు ₹57 ఉండేది, ఇప్పుడు ₹82 ఇస్తున్నారండి ప్రజెంట్. 10 ఫ్యాట్ వస్తాయి లీటర్కి, ₹82 ఇస్తారండి. అది అవునండి. ఇప్పుడు ఈ పెళ్ళి అయింది అనుకోండి, ఇందులో సభ్యత్వం నమోదు అయ్యి ఉండి పాలు 180 రోజులు పోసి సభ్యుడు అయ్యి ఉండేటువంటి వాడికి ఆ పెళ్లి చేసుకుంటే ఆడపిల్లకైనా మగపిల్లడికైనా కళ్యాణం వస్తేనే ఒక 20,000 ఏదో గోల్డ్ కొనిస్తున్నారండి. తర్వాత మరి ఈ పశు వైద్యానికి ఇబ్బంది లేకుండా వస్తున్నాయి. ఎవరైనా చనిపోయారనుకోండి, ఇందులో సభ్యుడు అయ్యి ఉండి ₹50,000 ఇస్తున్నారండి. దానివల్ల ఇప్పుడు విజయ బయట పోతాం, ఎవడో ఇచ్చేవాళ్ళు లేడుగా మాకు. అది మెరుగని దీనికి మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. మంచికైనా ఉపయోగపడుతుంది, చెడుకైనా ఉపయోగపడుతుంది అని చెప్పి దీనికే నమ్మి పోతున్నామండి. వాళ్ళకి ఇప్పుడు మమ్మల్ని చూసి అంటే మేము పోతున్నాం, అలాగే మీరు కూడా పోతే మీకు ఉపయోగపడుతుంది అని చెప్తామండి. మా పేరు పలగాని శ్రీనివాసరావు అండి.